ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దాడులు, ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారతదేశంలో మతపరమైన అల్లర్లు జరిగే అవకాశం ఉందని, అందువల్లగా అలర్ట్గా ఉండాలని ఈ మేరకు కేంద్ర హోంశాఖ రాష్ట్రాల పోలీస్ శాఖలకు లేఖ రాసింది. ముఖ్యంగా మతపరమైన సభలు, ప్రార్థనా స్థలాలలో ఇరాన్ అనుకూల రాడికల్ బోధకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే అవకాశం, అటువంటి వాటిపై నిఘా ఉంచాలని ఆదేశించింది. దేశీయంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గూఢాచారి విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఖమేనీ మృతికి నిరసనగా భారత్లోని ముఖ్య నగరాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్, కర్ణాటక, ఢిల్లీ, యూపీతో పాటు పలు ముఖ్యమైన నగరాలలో ఖమేనీ మృతిపై ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలను ఆసరాగా చేసుకుని కొంతమంది హింసాత్మక ఘటనలకు దారితీసే, రెచ్చగొట్టే అవకాశం ఉందని, దీనిని అదుపు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ముందస్తుగా జాగ్రత్త వహించాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్గా ఉంది. ఇక అక్కడి పరిస్థితులపై గత రాత్రి ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమీక్షించింది. ఇరాన్ నిర్విరామ దాడుల నేపథ్యంలో మధ్యధర సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. చైనా నిఘా ఉపగ్రహాల సమాచారం ప్రకారం అమెరికా నౌకాదళం తన వ్యూహాత్మక స్థానాలను వేగంగా మారుస్తుంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన వాహన నౌక అయిన యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్ట్ ఇప్పటికే క్రీట్ ఓడరేవు నుండి బయలుదేరి సముద్రంలోకి ప్రవేశించింది. అయితే ఈ నౌకకు రక్షణగా ఉండే స్టేక్ గ్రూప్నకు చెందిన పలు ఇతర యుద్ధ నౌకలు ప్రస్తుతం ఓడరేవుల్లోనే ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. నౌకాదళంతో పాటు చానియా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అమెరికా భారీ వైమానిక బలాలను సిద్ధం చేసింది. ఇందులో 8 KC-135 ఇంధన ట్యాంకర్ విమానాలు, 3 RC-135 నిఘా విమానాలతో పాటు F-15 యుద్ధ విమానాలు మోహరింపునకు సిద్ధంగా ఉన్నాయి. ఇక సాధారణంగా భారీ యుద్ధ నౌకలు, ఇంధన ట్యాంకర్ల కదలికలు ఒక పెద్ద యుద్ధానికి ముందస్తు సూచనగా పరిగణించబడతాయి. ఇక ఈ వ్యూహాత్మక మార్పులు అంతర్జాతీయ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులకు దారితీస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.